హలో ప్రజలారా, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సమ్మర్ స్పెషల్ రెసిపీ మ్యాంగో బేస్తో ఒక డెజర్ట్ చూపిస్తాను. ఫస్ట్ సాబుదానా 1 కప్ బాయిల్ చేసుకొని వాటర్ ఫిల్టర్ చేసుకొని, సాబుదానాలో ఉన్న వాటర్ అంతా ఫిల్టర్ చేసుకొని కొంచెం కూల్ వాటర్ వేసి స్ట్రెయిన్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ 1 లీటర్ మిల్క్ని బాయిల్ చేసుకొని కూల్ చేసుకోండి ఫర్ 1 అవర్. ఈలోగా 2 మ్యాంగోస్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ముంజలు తీసుకొని నేనైతే 4 ముంజలు తీసుకున్నాను. ముంజలు తీసుకొని 4 చిన్న చిన్న పీసెస్గా అవి కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇంకో 2 మ్యాంగోస్ తీసి కట్ చేసుకొని ప్యూరీ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈలోగా ఎవాపరేటెడ్ మిల్క్ రెడీ చేసుకోండి. ఎవాపరేటెడ్ మిల్క్ ఎలా చేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను. ఎవాపరేటెడ్ మిల్క్ 1 కప్ తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట. చియా సీడ్స్ కూడా 1 కప్ తీసి పెట్టుకోండి. గోండ్ కటీరా ఉన్నా కూడా అది కూడా మీరు ఓవర్ నైట్ సోక్ చేసుకొని పెట్టుకుంటే బాగుంటుంది. అది కూడా వేసుకుని నా దగ్గర లేక నేను వేసుకోలేదు. ఒక బౌల్ తీసుకొని ఇంకా మ్యాంగోస్ రెడీ చేసుకున్న సాబుదానా, ఐస్ యాపిల్ అదే ముంజలు, ప్యూరీ, మిల్క్, ఎవాపరేటెడ్ మిల్క్ అని చెప్పాను కదా, ఎవాపరేటెడ్ మిల్క్ కూడా వేసుకోండి. బాయిల్ చేసుకున్న మిల్క్ కూడా స్ట్రెయిన్ చేసుకున్నాను నేనైతే. ఎందుకంటే ఫ్రీజర్లో పెట్టి కూల్ చేసుకున్నప్పుడు పైన లేయర్ ఫామ్ అవుతుంది కదా, ఆ లేయర్ మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు. సో నేను ఫిల్టర్ చేసుకున్నా. ఇష్టం ఉంటే మీరు కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది క్రీమీ టెక్స్చర్లో. సో అది వేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకొని సబ్జా సీడ్స్ కూడా కలిపేసుకొని సర్వ్ చేసుకోవటమే, అంతే. అది తీసుకెళ్ళి నేను మా నాన్నకి ఇచ్చేసాను అనమాట. మా నాన్న బాగుందని చెప్పాడు అనమాట. అది ఇంకా అంతా చూపించిన తర్వాత నేను కూడా తాగేయాలి కదా, సో నేను కూడా తాగేసాను అనమాట. అలా వీడియో చూసి వెళ్ళిపోవాలని ఎలా అనిపిస్తుంది? లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఓకే, బాయ్.